హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఎయిర్ క్రాఫ్ట్ తర్వాత మేము గేమ్ జోన్ దగ్గరికి అయితే వచ్చామని చెప్పాం కదండి. గేమ్ జోన్ దగ్గరికి చూసారు కదా, ఇక్కడ సీట్స్లోని కూర్చొని చూసే విఆర్ ఒకటి, అలాగే రకరకాల విఆర్లు అయితే ఉన్నాయి. స్కూటర్ మీద అలాగే రోలింగ్ అవుతూ రకరకాల విఆర్లు అయితే ఉన్నాయి. అలాగే గేమ్స్ కూడా ఆడుకునేది ఉన్నది. మళ్ళీ అక్కడ మసాజ్ చేసుకునేది ఉన్నది. నెక్స్ట్ చూసారా, ఇక్కడ రౌండ్గా తిరిగేది అయితే కళ్ళు తిరుగుతాయండి, మామూలుగా లేదు అది. మనకి చూసారా, ఎదురుగా అది పెట్టి మొత్తం రౌండ్గా తిప్పేస్తున్నారు. చిన్నపిల్లలు అయితే కొంచెం భయం పడతారు, పెద్దవాళ్ళు అయితేనే ట్రై చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి అలా స్టాండింగ్లోనే ఈగల్ ఫైట్ అంటారు ఈ విఆర్ అయితే. అలాగే రకరకాల విఆర్లు అయితే ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత పిల్లలకి మంచి ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అయితే అనుకోవాలి. ఇక్కడ వచ్చేసి మా పాప అయితే కూర్చుంది, చూసారు కదా. ఇది ఒక బాక్స్ టైప్ లాగా ఉన్నది. స్కేరీ పెంజులం అయితే తన స్క్రీన్ పైన వేశారు. తనకి ఆల్రెడీ చాలాసార్లు అయితే ఇది విఆర్ అయితే చూసింది. తనకి భయం ఏమి అనిపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫేస్ చేసింది కాబట్టి. మనకు అది కళ్ళు మీదకి జూమ్ చేసి వస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. అది డైరెక్ట్గా ఫేస్ చేస్తున్నట్టుగా ఉంటుంది, మనమే ఫేస్ చేస్తున్నట్టుగా ఉంటుంది. అందులో వేసిన స్క్రీన్ పైన ఉన్న దాన్ని బట్టి మనం బయట కూడా ఆ యాక్షన్స్ చేస్తామన్నమాట. వాళ్ళు అది అందులోకి ఇన్వాల్వ్ అయిపోతారు. అలా ఉంటుంది అనమాట ఈ విఆర్ అనేది. పిల్లలైతే ఇలాంటివి మ్యాక్సిమము చాలా డేరింగ్తోనే ట్రై చేస్తారు అనుకోవాలి. చూసారు కదా, మా బాబు అయితే ఫస్ట్ టైము ట్రై చేద్దామని బాగా గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. అందుకని మా బాబు కూడా ఛాన్స్ అయితే తీసుకున్నాడు. చూసారు కదా, వాళ్ళ అక్క చేయి పట్టుకొని ఈ ఇంటి ఏం జరుగుతుంది, ఏదైనా షేరింగ్ అవుతుందా అని కొంచెం అలా అయితే అబ్జర్వ్ చేస్తున్నాడు. చూసారు కదా, మా పాప అయితే ఎక్కడ ఏ మూమెంట్ అయితే ఇవ్వలేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. మీ పిల్లలు కూడా చాలామంది విఆర్ ట్రై చేసే ఉంటారు. ఎలా ఉంది ఏంటి అనేది మీకు తెలిసే ఉంటుంది. చూసారు కదా, ఈ పక్కన అయితే మసాజ్ కూడా చేస్తున్నారు. మసాజ్ మిషన్లు కూడా ఉన్నాయి, అందులో ఉన్నారు చాలామంది. ఇక్కడ వచ్చేసి మా బాబు అయితే అలా చూస్తున్నాడు, ఎందుకంటే వాళ్ళ అక్క అయిపోగానే తను వేరోసి సెలెక్ట్ చేసుకున్నాడు, అక్కడికి వెళ్ళడం కోసం అయితే చేసుకున్నాడు. ఇక్కడ చూసారా, ఫిష్ది స్పా కూడా ఉంది, పెడిక్యూర్ అది చేయించుకోవచ్చు ఫిష్తోని. మనకి కాళ్ళలోని ఉన్న డస్ట్ కానీ డెడ్ స్కిన్ కానీ అవన్నీ పోతాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి మా బాబు విఆర్ చూసారా, బుల్లెట్ అయితే ఎక్కేసాడు, బుల్లెట్ ఎంచుకున్నాడు. ఫస్ట్ టైం అండి మా బాబు అయితే చాలా ట్రై చేశాడు. అక్కడ ఆ లోపల బుల్లెట్ డ్రైవ్ చేయడం, బైక్ రైడింగ్ అది డ్రైవ్ చేయడం తనే చేస్తున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. ఆటోమేటిక్గా గేమ్ అనేది లోపల ఫీడ్ అయ్యే ఉంటుంది. దాన్ని మనకి కళ్ళు మీద విఆర్ పెట్టి ఆ స్క్రీన్ పైన మనం ఫేస్ చేస్తున్నట్టుగా డైరెక్ట్గా ఉంటుంది అనమాట. చూసారా, తన యాక్షన్స్ తనే చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు, కానీ అక్కడ తనైతే చేయట్లేదు. ఆల్రెడీ అవన్నీ కూడా ఫీడ్ అయ్యే ఉంటాయి ఆ లోపల. మనకి ఆ పక్కనే ల్యాప్టాప్లోని నేను చూపిస్తాను, చూడండి మీరు కూడా. ల్యాప్టాప్ స్క్రీన్ పైన మనకు ఆ బైక్ రైడింగ్ అది ఎలాగెళ్తుంది, దాన్నే మోటివేట్ చేసుకొని మనం వెళ్తున్నట్టుగా ఉంటుంది అనమాట. చూస్తారు కదా, బైక్ అనేది చాలా బాగుంది కదా. అలాగా రకరకాల గేమ్స్ అయితే లోపల ఉన్నాయి. అలాగా మేము పండగ రోజు అయితే స్టెప్ బై స్టెప్ అన్నీ ఇలా చక్కగా ఎంజాయ్ అయితే చేసేసాము ఈవినింగ్ వరకును. చాలా బాగా అనిపించింది. పిల్లలు బాగా మంచిగా అయితే హాయిగా ఎంజాయ్ చేశారు పండగ రోజు. చూసారు కదా, బైక్ అయితే తనే డ్రైవ్ చేస్తున్నట్టుగా మంచి ఫీల్ అయితే ఉన్నాడు. అబ్జర్వ్ చేశారు కదా, విఆర్ అనేది ఇలా ఉంటుందండి.
ఫైనల్గా మా బాబుది విఆర్ అయితే కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగా పండగ రోజు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూసారు కదండి. ఫైనల్గా కైట్స్ అయితే చూసి ఇంకా బాయ్ బాయ్ చెప్పేసాం బీచ్కి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వస్తాయి, వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.